ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. హిందూ నూతన సంవత్సరమైన ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాల్లో చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం మార్చి 30 ఆదివారం రోజు ఉగాది పండుగ వచ్చింది. అసలు ఈ ఉగాది పండుగ ప్రత్యేకత ఏమిటి? ఈ రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి? అలాగే ఉగాది పండుగ రోజున పాటించాల్సిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉగాది పండుగ రోజు నుండి విశ్వవాసు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం ఉగాది పండుగ రోజునే బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని నమ్ముతారు. ఈ రోజు నుంచే తెలుగువారికి కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఉగాది పండుగ రోజున కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత శ్రేయస్కరం. అలాగే ఉగాది పండుగ రోజున చేసే పూజ చాలా విశిష్టమైనది. ఈ రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఉగాది పండుగ రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఈ రోజున బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఈ రోజున శనగపిండిని శరీరానికి పూసుకుని తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించాలి. శనగపిండిని శరీరానికి రాసుకుని స్నానం చేస్తే చాలా మంచిది. ఉగాది పండుగ రోజున ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని గుమ్మాన్ని మామిడి ఆకులు పూలతో అలంకరించుకోవాలి. అలాగే ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసుకోవాలి. తరువాత మీ పూజ గదిని శుభ్రం చేసుకొని దేవుడి పటాలకు కుంకుమ బొట్లు పెట్టుకొని పూజను చేసుకోవాలి. ముఖ్యంగా పూజ చేసే ముందు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న దురదృష్టం మొత్తం పోయి అదృష్టం వరిస్తుంది. అలాగే పూజ చేసే సమయంలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు తప్పనిసరిగా పెట్టుకోవాలి. కుంకుమ బొట్టు పెట్టుకోకుండా పూజ అస్సలు చేయకూడదు. ఉగాది రోజున పూజను ప్రారంభించేటప్పుడు పూజ గది ముందు ఖచ్చితంగా అష్టదళ ముగ్గు వేసుకోవాలి. అప్పుడే మీరు చేసిన పూజకు 100% ఫలితం ఉంటుంది. ఈ రోజున పూజ చేసే మహిళలు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో నలుపు రంగు బట్టలను ధరించకూడదు. ఉగాది పండుగ ఆదివారం రోజు వచ్చింది. కాబట్టి ఆదివారం రోజు నలుపు రంగు దుస్తులు ధరిస్తే కుజదోషం ఏర్పడుతుంది. ఉగాది పండుగ రోజున విష్ణు సహస్రనామాలు పఠిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఉగాది పండుగ రోజున చేసే పూజలో తులసి ఆకులు తప్పనిసరిగా ఉండాలి. లేదంటే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది. ముఖ్యంగా విష్ణువుకు ఇష్టమైన వాటిలో పసుపు ఒకటి. కాబట్టి మీ కోరికలు అన్నీ వెంటనే నెరవేరాలి అంటే ఉగాది పండుగ రోజున పూజ చేసేటప్పుడు పసుపు అక్షింతలను చేతిలోకి తీసుకొని విష్ణు సహస్రనామాలను పఠించాలి. ఇలా మనస్ఫూర్తిగా విష్ణు సహస్రనామాలను పఠించిన తరువాత ఆ అక్షింతలను మీ తలపైన వేసుకోవాలి. ఇలా చేస్తే మీ కోరికలు తీరడమే కాకుండా మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ కొత్త సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ రోజున ఉగాది పచ్చడిని తయారు చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. పూజలో వాడే పూజా ద్రవ్యాలు మనకు కుడివైపున ఉండాలి. పూజలో అన్నిటికన్నా ముఖ్యమైనది పూజలో వాడే నూనె. ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది. ఆవు నెయ్యి, నువ్వుల నూనెను కలిపి దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీపారాధన చేసేటప్పుడు దీపపు కుందిలో నూనె పోసిన తర్వాతే వత్తులను వేయాలి. చాలా మంది వత్తులు వేశాక నూనెను పోస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. ముఖ్యంగా వత్తులను నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్న వారు, భార్యాభర్తలు తరచూ గొడవలు పడుతున్న వారు ఉగాది పండుగ రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ రోజున వట్టి నేలపై కూర్చొని పూజ చేయకూడదు. నేలపైన వస్త్రం కానీ చాప కానీ వేసుకుని దానిపైన కూర్చొని పూజా కార్యక్రమం నిర్వహించాలి. పూజ పూర్తయిన తరువాత 7 సార్లు ప్రదక్షిణలు చేయాలి. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు అని హిందువుల నమ్మకం. కాబట్టి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఉగాది పండుగ రోజున ఒక రావి ఆకును ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో దేవుడి ముందు ఉంచి పూజ చేయండి. పూజ పూర్తయిన తరువాత ఆ రావి ఆకును మీ పర్సులో కానీ బీరువాలో కానీ పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల విష్ణుదేవుడి అనుగ్రహంతో మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. పూజ పూర్తయిన తరువాత దేవుడికి నమస్కారం చేసుకొని మీ కోరికను కోరుకొని గంట కొడితే
మీరు కోరుకున్న కోరిక దేవుడి పాదాల చెంతకు చేరి ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. సంపదకు నిలయమైన లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే ఉగాది పండుగ రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి. పురాణాల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్తిక్ గుర్తు వేయడం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు అవుతుంది. అలాగే ఒక గాజు గ్లాస్ నిండుగా నీళ్లు పోసి అందులో ఒక నిమ్మకాయను వేసి మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టండి. ఇలా చేస్తే ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తీరిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది. అయితే ఉగాది పండుగ రోజున పొరపాటున కూడా కొన్ని పనులను చెయ్యకూడదు అని పండితులు చెబుతున్నారు. ఉగాది పండుగ ఆదివారం రోజున వచ్చింది. ఉగాది పండుగ రోజున ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యంగా నిద్రలేవకూడదు. అలాగే ఈ రోజున మాంసాహారం, మద్యం లాంటివి తీసుకోకూడదు. చాలా మంది పూజ చేసేటప్పుడు దేవుడికి పెట్టే పూలను నీళ్లతో కడుగుతూ ఉంటారు. కానీ పూజకు వాడే పూలను నీళ్లతో కడగకూడదు అని గుర్తుంచుకోండి. ఉగాది పండుగ రోజున దాదాపు అందరూ పంచాంగ శ్రావణం చేస్తుంటారు. అయితే పంచాంగం వినేటప్పుడు దక్షిణం వైపు కూర్చోకూడదు అని పండితులు చెబుతున్నారు. ఉగాది పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ పూజా సామాగ్రిని కొంటూ ఉంటారు. కానీ ఉగాది పండుగ రోజున కుంకుమను కొనకూడదు అని పండితులు అంటున్నారు. ఆదివారం రోజున కుంకుమను కొంటే వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడతాయి. కాబట్టి ఉగాది పండుగ ముందు రోజు కుంకుమను కొంటే మంచిది. ఈ రోజున ఎవ్వరికీ అప్పు ఇవ్వకూడదు. ఎవరికైనా అప్పు ఇస్తే మాత్రం ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టమవుతుంది. కానీ ఉగాది పండుగ రోజున మీరు తీసుకున్న అప్పును తీరిస్తే కనుక జీవితంలో మీరు అప్పు చేయాల్సిన అవసరం ఉండదు. భోజనం చేసిన తరువాత పూజను అస్సలు చేయకూడదు. తినక ముందే ఇంట్లో పూజను చేసుకోవాలి. మహిళలు జుట్టు విరబూసుకొని నిలబడి పూజ చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దీంతో మీ ఇంట్లో డబ్బు సమస్యలు ప్రారంభమవుతాయి. ఈ రోజున ఉప్పును తినకూడదు. ఉగాది రోజున ఉప్పును తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా మీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. ఉగాది పండుగ రోజున పైన చెప్పిన నియమాలను ఖచ్చితంగా పాటించాలి. లేదంటే ఈ సంవత్సరం అంతా నష్టమే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.